ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ముఖ్యంగా మినుము, పెసర పంటల సాగు విస్తీర్ణం రబీలో ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత ఈ అపరాలను సాగు చేసుకోవడం పరిపాటి. మెట్టలో, మాగాణులో విత్తిన మినుము, పెసర పైర్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో ఈ అపరాల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా పల్లాకు, బూడిద, మొవ్వుకుళ్ళు, సీతాఫలం తెగుళ్లు, అలాగే మరూక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు పంటను ప్రతి దశలోనూ ఆశించి దిగుబడులను హరించి వేస్తున్నాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి సమగ్ర నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. రబీ, మినుము, పెసర పంటల్లో కనిపిస్తున్న చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ గురించిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. పెసర, మినుము పంటల్లో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళను కనుక చూసుకున్నట్లయితే మొదటగా పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ వైరస్ అంటారు. ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ పల్లాకు తెగులు అనేది వ్యాపించడం గమనించవచ్చు. అయితే మొదటగా పసుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆ తర్వాత ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పల్లాకు తెగుల్ని నివారించాలి అనంటే 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలోనే మనం కొంతవరకు ఈ తెల్లదోమను నివారించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 15 చొప్పున జిగురు అట్టలను గనక అమర్చుకున్నట్లయితే వీటిని సామూహికంగా కొంతవరకు నిర్మూలించవచ్చు. ఇక అంతేకాకుండా ఈ తెల్లదోమను నివారించడానికి ముఖ్యంగా అస్టమాప్రిడ్ అనేటువంటి మందు, అది ఎకరానికి 40 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 50 మిల్లీలీటర్లు, అంతేకాకుండా థయోమిథాక్సాము 40 గ్రాములు ఎకరా చొప్పున ఈ మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని నివారించవచ్చు. తర్వాత తలమాడు తెగులు లేదు అనంటే మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు. ఈ పెసర మినుముల్లో ఈ తామర పురుగులు ఈ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయి. ఆకులపైన రసాన్ని గోకి పీల్చడం వల్ల ఆకులన్నీ గిడసబారిపోతాయి. ఆ తర్వాత ముఖ్యంగా మొవ్వు చనిపోవడం లాంటిది మనము గమనిస్తూ ఉంటాము. కాయాపూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులను నివారించడానికి థయోమిథాక్సాము 40 గ్రాములు, అంతేకాకుండా పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, అంతేకాకుండా ఇమిడాక్లోప్రిడ్ 45 నుంచి 50 మిల్లీలీటర్లు మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తెగులు అని అంటారు, అది బొబ్బర తెగులు. ఇది పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట. ఈ పేనుబంక ఆశించినటువంటి మొక్కల్లో ఏంటి అని అంటే ఆకులన్నీ నార్మల్ సైజు కంటే పెద్దదిగా అయ్యి ముడతలు పడి మందమైన ఆకులు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఇలా సరి అయిన కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకుండా కొంతవరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీతాఫలం తెగులు, బొబ్బెర తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా ఈ పేనుబంకను అదుపులో పెట్టుకోవాలి. దీన్ని నివారించడానికి ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు, అంతేకాకుండా ఫిప్రోనిల్ అనే మందు కూడా మార్చి మనము పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు. ఇక ఎప్పుడైతే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు 45 రోజుల దశ నుంచి మనకి ఈ బూడిద తెగులు కనిపిస్తుంది. ఈ బూడిద తెగులు ఆశించినటువంటి ఆకుల కింది భాగంలో ఏంటి అనంటే తెల్లటి శిలీంధ్రము పెరగడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడి మొత్తము బూడిదలాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బూడిద తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా మైక్లోబ్యూటానిల్ అనేటువంటి మందు 200 గ్రాములు, కార్బండెసిమ్ మందు 200 గ్రాములు, ఇక ప్రాపికోనజోల్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, లేదంటే హెక్సాకోనజోల్ అనేటువంటి మందు 400 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి 1కి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పెసర, మునుము పంటల్లో ఆశించేటువంటి పురుగుల్ని కనుక గమనించినట్లయితే మారుకా మచ్చల పురుగు అనేటువంటి చాలా ప్రధానమైనది. ఇది పూత దశలో ఈ పంటను ఆశిస్తూ ఉంటుంది. మారుకా మచ్చల పురుగు యొక్క లార్వాలు పూతని, లేత కాయల్ని, ఆకుల్ని గూడులాగా చేసుకొని లోపట ఉన్నటువంటి పదార్థాన్ని తినివేయడం వల్ల మనకి దిగుబడి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగుని నివారించడానికి తొలి దశలోనే గమనించగానే వెంటనే అజాడిరక్తిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత నొవాల్యురాన్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగుని నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఏంటి అని అంటే ఆకుల పైన ఆకు కింది భాగంలో గుంపులుగా గుడ్లను పెట్టడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు ఆకులపైన రంధ్రాలను చేస్తాయి. ఆ తర్వాత పూతని కాయని ఆశించి గింజలను కూడా తినివేయడం జరుగుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరానికి 5 నుంచి 10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని తల్లిరెక్కల పురుగుల యొక్క ఉధృతిని గమనించుకోవాలి. అంతేకాకుండా ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, ఎమామిక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు. ఈ మందుల్లో ఏదో ఒకటి మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది.